కొంతమంది విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్చికి అయితే వస్తాడన్నా మారడు. చర్చికి అయితే వచ్చిదన్నా కూర్చుంటుంది ఏదో నేను ఒప్పుకోనని మారలా. పిల్లలు కూడా నాతో పాటు మోకరిస్తారు, నేను చెబితే వింటుంటారు, కానీ సరైన మార్పు రాలేదన్నా. అదేమంటేనే కోపగించుకుంటారు, విసిగించుకుంటారు. ఆయన అంతే, పిల్లలు అంతే. అంటే నేను అంటున్నాను, మా నీకు సమయం వచ్చింది, నువ్వు ఆయన ఆత్మలో కలుసుకున్నావమ్మా. ఇక నీ డెప్త్ వేరు, వాళ్ళ డెప్త్ వేరు. వాళ్ళు కూడా ఒక టైం ఉంటుంది. నిన్ను ఎలాగైతే వ్యక్తిగతంగా వచ్చి కలుసుకున్నాడో వాళ్ళను కూడా వ్యక్తిగతంగా దర్శిస్తాడు. ఆ దర్శించిన నాడు వాళ్ళు నీకంటే బాగా భక్తి చేస్తారు. నువ్వు కూడా చాలు వాళ్ళ దెబ్బకి. అలా అయిపోతారంతే. అది జరుగుతుంది. నువ్వు ఇప్పుడే కృంగిపోతే ఎట్లా? నువ్వు ఆత్మలో కలుసుకున్నావు, ఆత్మలో ఆయన నిలబెట్టుకున్నావు, ఆత్మతో ఆయన్ని సేవిస్తున్నావు. యోహాను 4:24 ప్రకారం నువ్వు ఆయన్ని ఆత్మలో నిలుపుకున్నావు, ఆత్మలో కలుసుకున్నావు, ఆత్మలో సేవిస్తున్నావు. ఆత్మతో నువ్వున్న మెట్లు వాళ్ళు ఉండాలంటే ఎట్లుంటారు? ఒక సమయం వస్తుంది, వాళ్ళను కూడా వ్యక్తిగతంగా కలుసుకుంటాడు. అగచాట్లలో కలుసుకుంటాడో, ఆనందంలో కలుసుకుంటాడో, మామూలుగా మాట వినకపోతే సరైన ఒక తన్ని కలుసుకుంటాడో. మొత్తానికి నువ్వు అడగాల్సింది ఒక్కటే, ఒక్కసారి వాడిని కలుసుకోనాయన. ఎవరిని? నీ కొడుకు గురించి అడుగు. ఒక్కసారి వాడిని దర్శించయ్యా. పర్సనల్గా వాడితో ఒక్కసారి మాట్లాడయ్యా. ఒక్కసారిగాని వాడు కలుసుకున్నాడా దేవుడితో, ఇకంతే అయస్కాంతపు శక్తి లాగినట్టు లాగుతూ ఉంటాడు. ఇక వాడు అటే లాగుతుంటాడు. ఎందుకంటే ఆకర్షణ శక్తి ఆయనకు ఉంది. ఆయన కూడా ట్రై చేస్తాడు అందిపుచ్చుకోవాలని, కానీ ఒక్కొక్కడు జారిపోతుంటాడు, బురద మట్ట జారిపోయినట్టు. అయినా సరే ఏసై చేతులు బలమైన పట్టుకుంటాడు. జారిపోయే శాల్తీలు కూడా పట్టుకుంటాడు. బాడీ చెక్కపోతే జుట్టు పట్టుకొని ఆయన లాక్కొచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంతమందికి విశ్వాసం ఉంది? నీ పని ఏంది? అప్పజెప్పటమే ఆయనకి.